సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో భారీ అడుగు వేయబోతోంది. రాబోయే 6 నెలల్లోనే అమరావతి వేదికగా క్వాంటం కంప్యూటర్ పని ప్రారంభించనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో ఐటీ రంగానికి పునాదులు వేశామని, ఇప్పుడు ఏఐ మరియు క్వాంటం కంప్యూటింగ్ను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం క్వాంటం మిషన్ను ప్రకటించగాని అమరావతిలో ఈ కార్యకలాపాలను వేగవంతం చేస్తామన్నారు. విజయవాడను విద్యలవాడగా మార్చడంలో సిద్ధార్థ అకాడమీ పాత్ర అమోఘమని కొనియాడారు. సిద్ధార్థ సంస్థలు అగ్రిటెక్ కళాశాలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. 1975 మార్చి 22న ప్రారంభమైన ఈ అకాడమీ నేడు 18 విద్యాసంస్థల ద్వారా 28,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోంది. అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ, ఆర్ట్స్, సైన్స్ మాత్రమే కాకుండా మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి 170 కోర్సులను అందిస్తున్నామని, తమ విద్యార్థులు 52.6 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ వేడుకలో సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, యార్లగడ్డ వెంకట్రావు, మండలి బుద్ధప్రసాద్, బోడే ప్రసాద్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకాడమీకి సహకరించిన దాతలను ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు.